ఈ సైన్యాన్ని అంతటినీ కూడా గరుడాకారంగా ఉంచారు. గరుడాకారంగా రచించారు వానర సైన్యాన్ని. రావణుడు చూస్తున్నాడు తన భవనం పైకెక్కి, ఈ వానర సైన్యం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నారు, వీళ్ళ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారని గతంలో ఒకసారి వచ్చి చూడటం జరిగింది. మరలా అంగదుడు వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాడు, భవనం పైకి వచ్చి చూస్తున్నాడు. రావణుడు చూడటాన్ని చూశారు వానర వీరులంతా కూడా. చూసి ఇక రావణుడు చూస్తున్నాడు అని కొంతమంది జయజయధ్వానాలు పలుకుతూ ఉన్నారు, పెద్ద పెద్దగా సింహనాదాలు చేస్తూ ఉన్నారు, రావణుడికి భయం కలిగించడం కోసం. అలాగే రాముడికి సంతోషం కలిగించాలి అనే ఉద్దేశంతో లంకాపట్టణం బురుజులు గోడలెక్కటం, పెద్ద పెద్దగా అరుపులు చేయటం, జయజయధ్వానాలు చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. రాముడికేమో ఆనందం కలిగించాలని, రావణుడికేమో భయం కలిగించాలని ఈ చర్య వానరులు చేస్తూ ఉన్నారు. ప్రేక్షతో రాక్షసేంద్రస్య తాన్యనీకాని భాగశః రాఘవ ప్రియ కామార్థం లంకామావురుస్తదా కొన్ని వానరులంతా లంకలో గోడలకు ఎక్కుతున్నారు, కొంతమంది అరుస్తూ ఉన్నారు, కేరింతలు పెడుతున్నారు, రంకెలు వేస్తూ ఉన్నారు, సింహనాదం చేస్తున్నారు, భయం కలిగించేటట్టుగా చేస్తున్నారు రాక్షస జాతి. తే తామ్రభక్త్ర హేమాభా రామార్థే చక్త జీవితాః లంకామేవాభ్యవర్తంత సాలభూతధర యోధినః. ఎర్రని ముఖాలు కలిగి ఉన్నారు వానర సైన్యమంతా కూడా. ఎటు చూసినా వానర సైన్యమే కనబడుతుంది, అసలు భూమే కనబడటం లేదు. భూమి మొత్తం కప్పేశారు, మొత్తం వానరులంతా. భూమి కనబడటం లేదు రావణుడికి. బంగారు శరీర ఛాయ ఉంది, బంగారం లాగా మెరిసిపోతున్నారు.